అందరికీ కూడా కీర్తన టీవీ వ్యూవర్స్ అందరూ కూడా నా శుభాభివందనాలు. గడిచిన ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుకే మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళమంతా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటం అంటే మనం ఎక్కడైతే ఆరాధనలో కూర్చుంటామో మన మనస్సు దేవుని సన్నిధిలోనే ఉంచాలి తప్ప అటు ఇటు కూడా ఆలోచనలు పోనివ్వకుండా మన ఆలోచన గ్రహించుకోవాలి. వాక్యం జాగ్రత్త శ్రద్ధగా ఆసక్తితో దేవుని వాక్యం వినటం వలన మన జీవితాల్లో ఎన్నో మేలులు జరుగుతాయి, ఎంతో మేలు పొందుకోగలుగుతాం. పాత నిబంధన కొత్త నిబంధన చరిత్రను గురించి ఈ మొదటి భాగంలో చెప్పాము. అయితే మొదటి భాగంలో చెప్పిన దానిలో ఇది మన బైబిల్ చదవటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధి కోసం, ఆధ్యాత్మికంగా మానసికమైనటువంటి క్షేమాభివృద్ధి కోసం మనకి బైబిల్ పఠనం అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుంది. బైబిల్ చదివేటప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా మనసు పెట్టి చదవాలి. జాగ్రత్తగా చదవటం అంటే ఏదో పేపర్ చదివినట్టుగా కాకుండా బైబిల్ చదివేటప్పుడు ఏంటంటే మనసు పెట్టి జాగ్రత్తగా పదం అర్థం చేసుకుంటూ చదవగలిగితే మనం ఆధ్యాత్మికంగా అంత మేలు పొందుకోగలుగుతాం. అయితే కొంతమంది జనం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వినేవారు ఎక్కువ మంది ఉన్నారు కానీ చదివేవారు తక్కువ మంది ఉన్నారు. ఇది గత భాగంలో చెప్పినటువంటి భాగం ఒకసారి రివ్యూ చేసుకుని నెక్స్ట్ దీనిలోకి వెళదామనే ఉద్దేశంతో మొదట్లో కొంచెం అది కంటిన్యూషన్ క్రింద కొంచెం మొక్కలు చెబుదామని ఆశనాది. కాబట్టి బైబిల్ చదివే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, వినేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. బైబిల్ వినటం కాకుండా చదవటం వలన మనకు పర్సనల్గా ఒక అవగాహన రాగలిగేటువంటి చాయిస్ ఎక్కువగా ఉంది. అందువలన బైబిల్ వినటమే కాకుండా చదవటం కూడా ముఖ్యమే. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని చదువుతాం కాబట్టి మనసు పెట్టి చదువుతాం కనుక దాన్ని వినేటప్పుడు చదివేటప్పుడు చదువుతాం. ఆ విన్న భాగాలని దీనిలో అన్వయించుకొని విని చదవగలిగితే ఇంకా మంచిది. అంతగానంటే బైబిల్ గురించిన అవగాహన అంతగా పెంచుకోవచ్చు. బైబిల్లో మర్మాలు తెలియటం అంటే జనరల్గా మనం చదివినందువలన పూర్తిగా దాని మీద మనకు అర్థమయ్యే కొన్ని సందర్భాలు ఉంటాయి. బైబిల్ ఎక్కువగా మర్మాలతో కూడినటువంటి వాక్యాలు అవన్నీ కూడా దైవజనులు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ సందేశాలు విని దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మనం ఇక్కడ బైబిల్ చదువుకున్నాం అనుకోండి, ఆ సబ్జెక్టు మీద మనం పూర్తిగా అవగాహన పొందుకోగలుగుతాం. అందువల్ల చదవటం ఎక్కువ ముఖ్యం. చెప్పేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం వ్యక్తులకు వచ్చిన తర్వాత మర్చిపోయే పరిస్థితుంది. బైబిల్ చదవటం వల్ల ఏమవుతుందంటే మనకు పూర్తిగా బైబిల్ మీద ఒక అవగాహనకు వస్తాం. అవగాహన రావటమే కాదు, చదవటం వల్ల కంటిన్యూస్గా మనకేమవుతుందంటే ఆధ్యాత్మికంగా మనం స్థిరపడతాం, స్థిరపడతాం. తర్వాత ఇందులో బైబిల్ ఇంచుమించు 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ఈ గ్రంథకర్త సాహితీవేత్తలు ఉంటారు, సాహిత్య నిపుణులు ఉంటారు. వాళ్ళ చేత ఏం చేశారంటే 1600 సంవత్సరాల కాలంలో బైబిల్ని 40 మంది గ్రంథకర్తలతో హెబ్రీ, అరామిక్, గ్రీకు భాషల్లో రాయబడింది. అయితే వీళ్ళు రాశారంటే వీళ్ళు రాయాల, దేవుని ప్రేరణ వల్ల రాసింది. దీనిలో 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని ముందుగా గ్రహించుకోవాలి. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఉచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలు ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ గ్రంథం అంతా కూడా వీళ్ళ చేత, అంటే కొంతమంది సాహితీవేత్తల చేత, నిపుణులైనటువంటి సాహితీవేత్తల చేత ఇదంతా ఏం చేయబడిందంటే రాయబడింది. ఇది దీనిలో ఇంకొకటి ఏంటంటే ఇర్మియా 36:1-6లో ఏం చెప్తాడంటే, బారూకు చేత ఇర్మియాకు చెప్పి బారూకు చేత లేఖకునిగా బారూకును ఉపయోగించుకొని రాయమని చెప్పి ఇర్మియా ద్వారా బారూకు చేత దేవుడు మాట్లాడుతూ ఇర్మియా ద్వారా బారూకు చేత రాయించబడుతుంది. అంటే ఇది ఎవరు చెప్పింది? ఇర్మియా చెప్పింది కాదు, దేవుడే ప్రత్యేకంగా పలుకుతూ ఇర్మియా ఏం చేశాడు, లేఖకుడైన బారూకుతో రాయిస్తాడు. అంటే ఇది మనుషుల వలన ఇస్తాను బట్టి తగిలింది కాదు, దేవుని యొక్క ప్రేరణ వలన రాయబడినటువంటి గ్రంథమే ఇది. కాబట్టి అప్పుడు 1600 కాలంలో ఈ సాహిత్య పండితులు వీళ్ళందరూ నిపుణులైనటువంటి సాహిత్యం కలిగిన వాళ్ళంతా కూడా ఇది చేశారు. బైబిల్ అనేటువంటిది పాత నిబంధన కొత్త నిబంధన అనేటువంటి భాగాలుగా ఉంది. ఈ పాత నిబంధన 39 గ్రంథాలు, కొత్త నిబంధన 27 గ్రంథాలతో కూర్పు చేయబడింది. గ్రంథం అంటే ఇక్కడ మనకేంటంటే బైబిల్ అనేటువంటిది ఒక పుస్తక భాండాగారం లాంటిది. ప్రతి గ్రంథం ఒక పుస్తకమే. అందుకే బైబిల్లో మన ప్రతిదాన్ని పుస్తకం అంటాం, కానీ పుస్తకాలు దానిలో ఇది ప్రత్యేకంగా వేరే పేరుతో ఏం పిలవం. అందువల్ల ఎన్ని పుస్తకాలు? మొత్తం 66 పుస్తకాల సముదాయం ఇది. 39, 66 పుస్తకాల సముదాయం. అది ఒక పెద్ద పుస్తక భాండాగారం. దీనిలో మనకు కావలసినటువంటి
ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు వెంటనే జవాబులు కూడా దానిలోనే ఉంటాయి. అందువల్ల ఏంటంటే ప్రతిదీ దీనిలో మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం బైబిల్ని చదవగలిగినట్లయితే ఆత్మీయంగా మనం ఎంతో మేలు పొందుకోగలుగుతాం. ఇది మొట్టమొదట్లో ఏంటంటే దీనిలో వచనాలు, తర్వాత దానిలో ఉన్నటువంటి దీనిలో వచనాలు ఎన్నో వచనాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచనాలు 41,173 వచనాలు ఉన్నాయి. తర్వాత ఏమన్నా దీనిలో ఈ ప్రశ్నలు వచ్చేటప్పటికి ఏమన్నా 32,294 ప్రశ్నలు ఉన్నాయి. ఆజ్ఞలు వచ్చేటప్పటికి 6,468 ఆజ్ఞలు. దీనిలో ప్రవచనాలు వచ్చేటప్పటికి ఏమన్నా 8,000 ప్రవచనాలు, 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా గ్రంథకర్తలు ఏం చేశారంటే జాగ్రత్తగా పరిశీలించి ఏ వాగ్దానాలు ఏ ప్రవచనాలు అని చెప్పి విడగొట్టి వివరంగా ఇచ్చారు. తర్వాత దీనిలో ఈ మొట్టమొదట్లో బైబిల్ ఎప్పుడంటే 19వ శతాబ్దంకి వచ్చేప్పుడు బైబిల్ 450 భాషల్లో ముద్రించబడింది. ఈ ప్రస్తుతం ఇప్పుడు దానిలో క్రీస్తు 1525లో జాన్ గూటెన్బర్గ్ మొట్టమొదట్లో ముద్రణ యంత్రాన్ని తయారు చేశాడు. ఆ తయారు చేసిన ముద్రణ యంత్రంలో మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటిది మన బైబిలే. మొట్టమొదటి ప్రింట్ అయినటువంటిది బైబిల్. ఆ తర్వాత ఏమైందంటే చాలా భాషల్లోకి తర్జుమా చేయబడింది. తర్వాత చాలా రకాలుగా దాన్ని ముద్రణ జరిగింది. చాలా రకాల ముద్రణ అంటే బైబిల్ని యాజ్ ఇట్ ఈజ్ కానీ బైబిల్గా ముద్రించారే కానీ చాలా గ్రంథాలు బైబిల్ ప్రచురణలు చాలా బయటికి వచ్చినాయి. ఇవాళ ప్రతి క్రైస్తవ చేతిలో కూడా బైబిల్ కంపల్సరీగా ప్రతి ఇంట్లో కుటుంబంలో నలుగురు దగ్గర బైబిల్స్ ఉంటాయి. కాబట్టి ఇది బైబిల్ మొట్టమొదట్లో బైబిల్ చరిత్ర. బైబిల్లో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బైబిల్ చరిత్ర. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నామంటే పాత నిబంధన చరిత్ర కాలం ఏంటంటే జలప్రళయానికి ముందు కాలం. అంటే పాత నిబంధన చరిత్ర కాలంలో జలప్రళయానికి ముందు కాలం. ఆదిలో ఏంటంటే దేవుడి సృష్టి, ఆ సృష్టి తర్వాత ఏమన్నా జలప్రళయం అట్లా క్రమం. తర్వాత జలప్రళయంలో ముందు కాలం క్రీస్తుపూర్వం 4004 నుంచి 2348 వరకు ఏది జలప్రళయానికి ముందు కాలం. జలప్రళయం క్రీస్తుపూర్వం 4004 నుంచి 2348. అక్కడ ఏంటంటే క్రీస్తు పూర్వం అనేటప్పటికి క్రీస్తు శకానికి దగ్గరగా వచ్చేటప్పుడు నెంబరు పైన ఉన్న నెంబర్ కింద నెంబర్ తగ్గుతూ వస్తుంది. అంటే ఈ 2348 అనేటువంటిది క్రీస్తు శకంకి దగ్గర పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సంఖ్యలో పై నెంబర్ కంటే కింద నెంబర్ తగ్గుతూ వస్తుంది. తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ నెంబర్ ఏమవుతుందంటే 1 నుంచి 2, 3, 4 డెవలప్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే సంఖ్య ఇయర్ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఏమైనా పూర్వం నుంచి క్రీస్తు శకానికి వచ్చేటప్పుడు సంఖ్య తగ్గుద్ది. క్రీస్తు శకం నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తారంటే క్రీస్తు పూర్వం 4004 నుంచి 2348 మధ్యకాలంలో ఈ భాగం జలప్రళయానికి ముందు కాలం. తర్వాత ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఇది ఏంటంటే సృష్టి. 6 రోజులు దేవుడు సృష్టించి 7వ రోజు విశ్రమించడం. ఆ తర్వాత అక్కడి వరకు అదంతా ఒక భాగం. ఆ తర్వాత 13వ వచనంలో తీసుకున్న తర్వాత జలప్రళయం తర్వాత కాలం క్రీస్తు పూర్వం 2348 నుంచి 1921 వరకు. తర్వాత 8వ అధ్యాయం 10 నుంచి 11 వరకు దానిలో మనం చూడగలం. ఆ అధ్యాయాలు చదువుకుంటే అంటే ఇప్పుడు మనం ఇవి వివరణ చెప్తున్నా బైబిల్లో. దీన్ని మీరు ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి వివరణని మీరు చదువుకున్నట్లయితే మీకు ఒక అవగాహనకు వస్తారు, ఒక అర్థం అవుతుంది, మీకు సందర్భం అర్థం అవుతుంది. ఆ పితరుల కాలం వచ్చేటప్పుడు క్రీస్తు పూర్వం 1921 నుంచి 1706 సంవత్సరం వరకు. అంటే ఇచ్చినటువంటి రిఫరెన్స్ మీరు జాగ్రత్తగా తీసుకొని చదువుకున్నట్లయితే బైబిల్లో మీకు పూర్తిగా ఆ క్రమం మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ బైబిల్లో ఈ రిఫరెన్స్లని చదివి మీకు బైబిల్ చరిత్ర గురించి వివరించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి బైబిల్ మీరు చదువుకుంటూ ఇచ్చిన రిఫరెన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత సృష్టి వచ్చేటప్పటికి మొట్టమొదటిలో ఏం జరిగింది సృష్టి ఆదికాండంలో. ఆ సృష్టి అప్పుడు ఆదికాండంలో తీసుకున్న 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 31వ చివరి వరకు మనం చదువుకున్నట్లయితే సృష్టి ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 2వ అధ్యాయంలో 1-3 నుంచి తీసుకున్నట్టయితే దేవుడు ఆకాశంలో భూమి ఆకాశాన్ని సృజించాడు. తర్వాత ఏమన్నా దేవుడు చేసిన పని అంతటిని పూర్తి చేసిన తర్వాత తన పని అంతటిని నుండి 7వ దినమున విశ్రమిస్తాడు. అంటే 6 రోజులు సృష్టి జరుగుద్ది. సృష్టి తర్వాత అంటే క్రమం దానిలో బైబిల్లో మనం చదువుకుంటే సృష్టి క్రమం మనకు అర్థమవుతుంది. మొదటి రోజు ఏం చేశారు, 2వ రోజు ఏం చేశారు, 3వ రోజు అట్లా 6 రోజులు ఏం చేశారు, 7వ రోజు ఆయన ఏమంటుందన్నమాట సృష్టి పూర్తి అయిపోయిన తర్వాత విశ్రమిస్తాడు. అందులో మంచిదని చెప్పుకుంటూ వస్తాడు. చివరికి వచ్చేటప్పటికి అంతా మంచి అయిపోయిందని చెప్తాడు. తర్వాత దీనిలో ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు తీసుకుంటే దేవుడు దీనిలో ఒక చిన్న ముఖ్యమైన పాయింట్.
ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూస్తే దేవుడు పోలిక మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరుని చేయదమని స్త్రీని గాను పురుషుని గాను మొట్టమొదట్లో సృజించారు. ముద్దు పురుషుని సృష్టించాడు. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటి సహాయం కావాలని చెప్పి స్త్రీని సృష్టిస్తాడు. వాళ్ళకి ఏమని పేరు పెడతాడు? ఆదాం అవ్వ అని పేర్లు పెడతాడు. తర్వాత ఆదికాండం 1:28 వీళ్ళకి ఏం చెప్తాడంటే దేవుడు వారిని ఆశీర్వించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని చేయమని వారితో చెప్పాడు. అన్నీ సృష్టించి ఏం చేశాడు దేవుడు? వాళ్ళని ఏలమని చెప్పి ఆ బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ కీర్తనలు దీనిలో కూడా ఈ సందర్భం వచ్చింది. 33:9 ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపిగానే కార్యము స్థిరపరచబడింది. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఎక్కడిది మొట్టమొదటిలో ఏమవుద్దంటే పాత నిబంధన కాలంలో కొంత ప్రవచనకర్తలు కొన్ని చెప్పిన మాటలు దేవుడు మన హృదయాలు మనుషుల హృదయంలో ఆలోచనలు అనేకం ఉన్నాయి, కానీ దేవుని తీర్మానమే స్థిరం. దేవుడు ఏం ఆజ్ఞిస్తే అదే జరుగుతుంది. ఇక్కడ అదే దీనిలో చెప్పింది అంటే 33:9 ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయంలో 1-3 వచనాలు తీస్తే 7వ దినమును ఆశీర్వదించి తాను చేసిన సృష్టి పని అంతటిని ఆ సృష్టి 7వ దినమున విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 18-24 వచనంలో చూసినట్లయితే కాబట్టి ఇక్కడ సందర్భం అవుతుంది. పురుషుడు ఆదాముని ఏం చేస్తాడు? మట్టి నుంచి తీసి ఆదాముని సృష్టిస్తాడు, జీవం పోస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే సాటి అయిన సహాయం కావాలని చెప్పి ఆ పక్క ఎముకని తీసి దానికి ఏం చేస్తాడంటే దానికి జీవం పోసి ఏం చేస్తాడు? మనకి అవ్వను సృష్టిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఏమవుతారు? చివరిలో ఏమవుతుందంటే ఈ వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 18-24 వచనాల్లో కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉంటారు. కాబట్టి సృష్టి అక్కడ వరకు అది సృష్టి జరిగింది. ఆ తర్వాత కాలంలో పాపం ప్రారంభమైంది. పాపం ప్రారంభమవుతుంటే ఇక్కడ దీనిలో మనం చిన్న ఆదికాండం 2వ అధ్యాయం 7-17 వచనాలు చూస్తే మానవుని సృష్టి జరిగింది. సృష్టి అయిన తర్వాత ఏం చేశాడు? దేవుడు ఏదో తోటను నిర్మించాడు. ఏదో తోటను ఏర్పాటు చేసి దానికి ఏం చేశాడంటే దాని తోట పెరగటం కోసం నదిని ఏర్పాటు చేశాడు. ఆ నదిని ఏం చేశాడు? తర్వాత 4 పాయలుగా విడగొట్టాడు. విడగొట్టినటువంటి 4 పాయల్లో ఒకటేమన్నా పీషోన్ ఒకటి, రెండోదేమన్నా గీహోన్ ఒకటి, మూడోదేమన్నా టైగ్రీస్ అంటే దాన్ని హిద్దోకేలు అంటాం. సో 5వదేమన్నా యూఫ్రటీస్ నది. ఈ రకంగా 4 నదులుగా 4 పాయలుగా విభజించాడు. 4 పాయలు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అక్కడ ఈ నదులు ఏం కనపడవు, కానీ యూఫ్రటీస్ నది మాత్రం మనకు కంపల్సరీగా కనపడతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి బైబిల్లో కాదు, వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ ఏరియాలు పోయి మనం సీడీలు తీసి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏదేను వనం అని చెప్పి నేను మొన్న దీనిలో బైబిల్ చూస్తే కూల్ కెనియా అని ఒక ఆవిడ ఏం చేసినట్టు ఏదోను వనం అంతా కంప్లీట్గా షూట్ చేసి యూట్యూబ్లో పెట్టింది. మీరు కూడా ఏదన్నా మీరు చూడాలని ఆశ ఉంటే ఏదోను వనాన్ని మనం ఇక్కడ ఈ ఏదోను వనం కానీ బైబిల్ చరిత్ర ఎక్కువ భాగం ఇరాన్లోనే జరిగింది. ఇరాక్లో జరిగింది, టర్కీలో జరిగింది. కాబట్టి బైబిల్ ఇరాక్ అంతా ఎక్కడ జరిగింది? మన భూమి మీదనే జరిగింది. ఈ బైబిల్ చరిత్ర ఎక్కువ భాగం భూమి మీదనే. కాబట్టి అక్కడ దగ్గరలో ఇరాక్లోనే అబ్రహాం పుట్టిన స్థలం ఉంది. తర్వాత అబ్రహాం ఊరు అనే ప్లేస్ ఉంది. అబ్రహాం పుట్టిన స్థలం ఊరు. తర్వాత ఆ ఊరు అనేవి అన్ని ప్లేసులు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మనకు కనపడుతూనే ఉంటాయి. అయితే పోయి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వాటిని అడిగి తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇరాక్లోనే మనకి ఏదోను వనం ఉంది. ఏదోను వనం అనేది కూల్ కెనియా అని ఆవిడ యూట్యూబ్లో అది షూట్ చేసి యూట్యూబ్లో పెట్టింది. మీరు అది కూల్ కెనియా అని మీరు దీనిలో సెర్చ్లో పోయి కూల్ కెనియా అని చెప్పి చూసుకోగలిగితే కూల్ కెనియా ఏదోను వనం అని చెప్పి చూడగలిగితే దానిలో మీకు క్లియర్గా వస్తుంది. దాదాపు ఒక అరగంట సేపు షూట్ చేయబడింది. అరగంట 30 నిమిషాలు 40 నిమిషాలు షూట్ చేయబడింది. చాలా బాగుంటుంది అది. జనం ఇప్పుడు కూడా వస్తూ పోతూనే ఉంటుంటారు. కాబట్టి అది ఏదోను వనం అనేటువంటిది మనం ఎక్కడో ఉంది ఏంటి బైబిల్లో ఉన్న చూసేవే కానీ వాస్తవ రీతిలో మనం చూడాలి. కాబట్టి వాస్తవ రీతిలో చూడాలంటే యూట్యూబ్లో పోతే యూట్యూబ్లో ఆ కూల్ కెనియా అని పెట్టుకుంటే ఆవిడ చేసిన ఎపిసోడ్ని మనం శుభ్రంగా దానిలో చూడొచ్చు, చాలా ఆనందించవచ్చు, బాగుంటుంది కూడా అక్కడ. తర్వాత దీనిలో ఆదికాండం 2వ అధ్యాయం 17 వచనంలో అందులో ఏం చేస్తాడంటే చెట్లు అన్ని సృష్టిస్తాడు. అంతూ మంచి చెడులు జ్ఞానం ఇచ్చేటువంటి చెట్టును కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అన్ని చెట్లు పండులు తినమంటాడు, కానీ మంచి చెడుని జ్ఞానం ఇచ్చే పండును మాత్రం తినవద్దని చూస్తాడు.
అయితే ఆ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళు దేవుళ్ళు వీళ్ళు ఏదో తోటలో తిరుగుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆదాము దగ్గరలో లేని సందర్భంలో సాతాను అక్కడ చేరి ఏం చేస్తుందంటే అవ్వని భ్రమ పెడుతుంది. దీనిలో చూడండి, దీనిలో ఆదికాండం 3వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే, దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా. అప్పుడు ఆ స్త్రీతో ఏముంటుందంటే సర్పము అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే ఏమైంది, ఏది నిజమా, దేవుడు ఈ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పండును తినొద్దని చెప్పాను అన్నాడు కదా, అందే. అన్నప్పుడు ఏం చేస్తాడు, ఇది నిజమా. అదే మొదటి క్వశ్చన్, బైబిల్లో వేయబడినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ అదే. తర్వాత నిజమా, ఈ తోట చెట్లలోని ఫలములు ఈ ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అన్ను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీరు కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరుగు వారి దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తిన్ను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి. కాబట్టి సాతాను ఏం చేసింది అనమాట, వీళ్ళని అవ్వని ప్రేరేపించి ఏం చేసింది, పండు తినేలా చేసింది. సాతాను క్రియలు ఎట్లా ఉంటాయంటే, మనం మంచిగా పోతుంటే మంచిగా నడవలేదు, ఎదుటివాళ్ళు మంచిగా శుభ్రంగా ఉన్నారంటే సాతానికి చాలా ఈర్ష్య అసూయ దేశ వాళ్ళకి అది సాతాను తండ్రి జనకుడు, అబద్ధాలకు జనకుడు సాతాను. కాబట్టి ఇక్కడ మంచి దేవునికి ప్రతి సందర్భంలో దేవునికి విరోధంగా అతను మనల్ని నడిపించడానికే ప్రయత్నం చేస్తాడు, మన శోధనలో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, సులువుగా చుక్కులు పెట్టి పాపాల్లో మనల్ని పడేసి మనల్ని దేవునికి దూరం చేయాలనే ప్రయత్నంలో ఉంటుంది. అక్కడ జరిగింది అదే. ఆదాముని ఏం చేసింది, ఆ పండు చూపించింది, అది చూడటానికి బాగుందని చెప్పి తినేసి తినటం కూడా కాకుండా ఆదాముకు కూడా ఇచ్చింది. ఇద్దరు ఏమయ్యారు, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేయబడ్డారు అన్నమాట, దేవుని దృష్టిలో వాళ్ళు శపింపడినట్టు అవుతారు. బయటికి ఏం అవుతుంది ఇక్కడ తర్వాత, మంచి చెడులు తెలియజే జీవవృక్ష ఫలం తిన్న ఆదాములు జ్ఞానం కలిగిన వారై దేవునికి దూరంగా పారిపోయారు. వచ్చాడు దేవుడు, మామూలు ప్రతిరోజు వచ్చి పలకరిస్తారు అక్కడ ఉన్నారని. అయితే వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు వచ్చి చూసినప్పుడు పిలిచినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు పారిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు మేము దిగంబరులంగా ఉన్నటువంటిది గ్రహించారు కదా, ఏం చేసి పారిపోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేయబోతారంటే, శపించబడి ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడతాడు. ఏదైనా తోట బయటికి నెట్టివేసి ఏం చేస్తారంటే, అక్కడ దానికి ఏం చేస్తారంటే, ఏదో తోటకి ఏం చేస్తారంటే, వీళ్ళు మళ్ళీ వచ్చి జీవం ఇచ్చేటువంటి చెట్టు ఫలాన్ని తింటే మళ్ళీ వీళ్ళు జీవం పొంది మళ్ళీ ఇదవుతారనే ఉద్దేశంతో ఏం చేసేవాడు, బయటికి నెట్టేసి అక్కడ తూర్పున కేరుబుల్ని జీవవృక్ష మార్గంలోకి అటు ఇటు తిరుగుటకు ఖడ్గములను నిలువబెట్టాడు. మళ్ళీ లోపల రానికుండా బయట పంపించేసిన తర్వాత అక్కడ కేరుబుల్ని నిలబెట్టి కాపలాగా ఉంచేస్తాడు. ఇక్కడ మనం జనరల్గా మనం కాపలా పెట్టుకున్నట్టే దేవుని దృష్టిలో దేవదూతలు కాపలా ఉంటారు, వాళ్ళ పేర్లు కేరుబులు. తర్వాత ఈ బలి అనేటువంటిది ప్రారంభం. అంటే చరిత్రలో ఏంటంటే మొత్తం డీటెయిల్గా వెళ్ళడానికి లేదు, కానీ చరిత్ర మీకు క్లుప్తంగా ఇస్తాను. అది మీరు అవకాశం ఉంటే మీరు రాసుకొని ఇచ్చిన వివరణల ప్రకారం మీ బైబిల్లో చదువుతుంటే మీకు చక్కగా బైబిల్ మీద ఒక అవగాహన వస్తే ఒక క్రమం తెలుస్తుంది. దీనిలో ఆదాము సంతతి, ఆదాము తీసుకుంటాం. ఆదాముకు మొట్టమొదటి సంతతి మనకు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. కయ్యూను హేబేలు వీళ్ళిద్దరు సంతతి. కయ్యూను పెద్దోడు, హేబేలు ఏమన్నా చిన్నోడు. కయ్యూను ఏం చేస్తాడంటే సేద్యం చేసేవాడు, అంటే కయ్యూను సేద్యం అంటే సేద్యం చేసేవాడు. హేబేలు ఏమన్నా గొర్రెల కాపరి. తర్వాత ఆదికాండం 4 అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో కయ్యూను బలి దేవుడు ఏం చేస్తాడంటే, కయ్యూను వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దేవుడు బలిస్తుంటారు. ఇచ్చినప్పుడు కయ్యూను బలి ఏమన్నా దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు బలిని లక్ష్య పెడతాడు. అప్పుడు కయ్యూనుకి హేబేలు మీద కోపం వస్తుంది. హేబేలు వచ్చి హేబేలుని ఏం చేస్తాడు, ఆ బిగినింగ్లో ఆ హేబేలుని కయ్యూను చంపేస్తాడు. కయ్యూను చంపేసిన తర్వాత ఆదికాండంలో 4 అధ్యాయం 11 వచనాలు, కయ్యూను తన తమ్ముడైన హేబేలును పొలంలో చంపెను, నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడ అని దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే, దేవుడు తెలియని విషయం ఏమీ లేదు. ఆయన ఎందుకు అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని చెప్పి అడుగుతాడు. అప్పుడు కయ్యూను ఏమంటాడంటే, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కాపలివాడినా అని అంటాడు.
అప్పుడు 10వ వచనంలో ఏం చెబుతాడంటే నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే అది క్రమంలో మొట్టమొదట ఆదాము కలిగిన సంతతిలో కయ్యూను హేబేలు. అయితే హేబేలునేమో చంపేస్తాడు. హేబేలు చచ్చిపోయిన తర్వాత ఆదాము ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కయ్యూను చంపిన తర్వాత హేబేలునకు ఆదామునకు మరొక సంతానం ఇచ్చాడు. అతని పేరు షేతు. అది హేబేలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అతనికి ఆదాముకు సంతానం ఇచ్చాడు. అతని పేరు షేతు. షేతు కుమారులు పుట్టెను. అతని పేరు ఎనోషా. అతనికి ఎనోషా అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇతనికి పేరు పెట్టాడో మళ్ళీ ఆ హేబేలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సంతానం ఇచ్చాడు. అతని పేరు షేతు పుట్టిన పేరు ఎనోష్. కయ్యూను కుమారుడు హానోకుని కంటాడు. అప్పుడు అతను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి కుమారుని పేరు హానోకు అని పేరు పెడతాడు. తర్వాత ఈ హానోకు సంతతి తీసుకున్నట్లయితే కయ్యూనుకు పుట్టినటువంటి కుమారుడు హానోకు సంతతి ఏంటంటే హానోకు సంతతి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 సంతానం హానోక్కి. ఏరాదు, మతుషేలు, తర్వాత లేమేకులు, 5 సంతానం. ఈ కుమారులు ఎట్లాంటి వాళ్ళు అంటే కయ్యూను లాంటి వాళ్ళే, కయ్యూను స్వభావం కలిగిన సంతానమే. ఇప్పుడు ఆ తానులో మొక్క కొత్తగా తానులో గుడ్డ తీసుకుంటే ఆ తాను ఎట్లా ఉంటుందో తానులో గుడ్డ మొక్క కూడా అట్లాగే ఉంటుంది కదా. కయ్యూను అంత దుర్మార్గుడు, అట్లాగే వాళ్ళ సంతానం కూడా అంతగా దుర్మార్గంగానే ఉన్నటువంటి సంతానం. దేవుని ఆశ్రయించిన సంతానంగా, దేవునికి లోబడినటువంటి సంతానం కాదది. తర్వాత ఈ లేమేకులుకు ఇద్దరు భార్యలు. అతనికి కలిగిన సంతానం ఏంటంటే వీళ్ళు కూడా భక్తిహీనులే. లేమేకులకి 2 భార్యలు. అతని కుమారుల పేరు యాబాలు, యూబాలు, తుబాల్కు అని 3 కుమారులు ఉన్నారు. తర్వాత కయ్యూను ఎలాంటి వాడో ఆ హానోకు అలాంటి వాడే. కాబట్టి ఇక్కడ యాబాలు ఏమన్నా పశువుల కాపరి, ఎవరు? హానోకు సంతానం. యూబాలు సంతానం ఏమన్నా వాయిద్యం సంగతి కళాకారులు. తుబాల్కు కూడా పదును గల రాగి ఇనుప పనిముట్లను చేసేవాళ్ళు. వీళ్ళు వేరు ప్రొఫెషన్స్లో స్థిరపడ్డారు. తర్వాత కయ్యూను వంశావళిలోకి వచ్చేటప్పటికి కయ్యూని వంశంలో చెడుతనం ఎక్కువగా ఉంది. చెడుతనం మొదట మనకు తెలుసు కదా, సొంత తమ్ముడిని చంపేసినప్పుడు అతనిలో చెడుతనం ఉన్నట్టు మనం గ్రహించగలం కదా. అతను ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే హత్య చేయటం, ఊరు చేయటం, బహుభార్యత్వం కలిగి ఉండటం, తర్వాత లోహపు పనివారు, పద్యములు. అయితే దేవునిలోని నడిచిన వారు. వీళ్ళకి వేరు కళల్లో అభిరుచులు ఉన్నాయి, కానీ వీళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు కాదు. అంటే కయ్యూనికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయి, ఏ స్వభావం అయితే కలిగి ఉన్నారో వాళ్ళ బిడ్డలు కూడా, కుమారు హనోకు కూడా అట్లాగే ఉన్నారు, హానోకు బిడ్డలు కూడా అదే కలిగి ఉన్నారు. తర్వాత దీనిలోకి వచ్చాడు షేతు వంశావళి తీసుకుంటే, షేతు అంటే ఎవరు? ఆదాముకు పుట్టిన హేబేలు తర్వాత ఆదాము పుట్టినటువంటి 2వ సంతానం షేతు. ఈ షేతుని తీసుకుంటే ఆదాముకు హేబేలు మరణం తర్వాత దేవుడు ఇచ్చిన సంతానం షేతు. షేతుకు ఉన్నటువంటి సంతానం ఏంటంటే ఏనోషు, కెయినాను, మహలేలు, తర్వాత ఏరేదు, హానోకు, మెతుషేలు, లేమేకు, నోవాహు. మొత్తం 8 మంది సంతానం షేతు వంశంలో నుంచి. ఇందులో మనకు తెలిసి ఏంటంటే మెతుషేలు దీనిలో ఎక్కువ కాలం బ్రతికాడు. అది చూద్దాం ఒకసారి. ఇది బైబిల్లో మెతుషేలు దినములన్నీ 969 ఏండ్లు, 969 ఏళ్ళు బ్రతికాడు. అప్పుడు అతడు మృతి చెందాడు. అంటే దీనిలో ఈ హానోకు సంతతిలో మెతుషేలు ఒకడు ఎక్కువ కాలం బ్రతికాడు. మెతుషేలు 969 ఏండ్లు. అంటే బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వాళ్ళలో మెతుషేలు ఒకడే. మెతుషేలు ఎక్కువ కాలం బ్రతికాడు. అతను ఎవరో హానోకు సంతతి. తర్వాత ఆదికాండం 5:22-24లో హానోకు దేవునితో నడిచిన తర్వాత ఆదికాండం 4:20 దీనిలో హానోకు ఏమవుతుందంటే షేతు ఏనోషు దినములలో ప్రార్థన ఆరంభమైంది. తర్వాత హానోకు దేవునితో నడిచాడు. ఎంతకాలం నడిచాడు? బతికింది ఏమన్నా 360 సంవత్సరాలు బతికితే 300 సంవత్సరాలు దేవుడితో కలిసి నడిచాడు. దేవుడు అతన్ని ఫిజికల్గానే తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఫిజికల్గా తీసుకెళ్ళబడిన వాళ్ళు బైబిల్ ఎంతమంది ఉన్నారో తెలుసా మనకి? ఒకరేమన్నా హానోకు, రెండేమన్నా ఏలియా. రెండోవాళ్ళు ఏలియా. తర్వాత భ్రష్టత్వం ప్రారంభమైంది. జలప్రళయానికి నాకు దారి తీసిన సంఘటనలు. భ్రష్టత్వం ప్రారంభమైంది. జలప్రళయానికి దారి తీసిన సంగతులు తీసుకున్నట్టు ఆదికాండం 6:1-4 తీసుకుంటే, భూమి మీద నరులు విస్తరించి దేవుని కుమారులకును
దేవుని కుమారులను నరుల కుమార్తెలను చూచి నరుల కుమార్తెలు చూసి చక్కగా ఉన్నారని భ్రమించి దేవుని కుమారులు నరుల కుమార్తె వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహం చేసుకున్న సందర్భంగా ఏమైతే అక్కడి నుంచి భ్రష్టత్వం ప్రారంభమైంది. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరంటే దేవుని కుమారులు ఎవరంటే షేతు యొక్క సంతతి వారు. షేతు యొక్క సంతతి అంటే ఏంటి? ఆదాముకు ఏబేలు చచ్చిపోయిన తర్వాత మరో సంతానం ఇస్తారే షేతు. ఆ షేతు సంతతి వారు దేవుని సంతానం. నరుల కుమార్తెలు అంటే ఎవరు? కయ్యూని సంతతి వారు నరుల కుమార్తె. ఈ కయ్యూని సంతతి వారి సంతతిను ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు దేవుని కుమారులు వివాహం చేసుకోవటం వలన అక్కడ భ్రష్టత్వం ప్రారంభమైంది. కొన్ని దీనిలో బైబిల్లో మనం రాజుల గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి సొలొమోను మొట్టమొదటిలో దేవునికి ప్రీతికరమైన వాడే. దేవుడు అతను బహుగా ఆశీర్వదించాడు. దేవుడికి అతను కావాలని ఏం కావాలని అడిగి దేవుడు సొలొమోనుకి జ్ఞానం కావాలంటే ఇజ్రాయేల్ జనాంగం పరిపాలించడానికి జ్ఞానం అని అడిగితే దేవుడు జ్ఞానమే కాదు సకల ఐశ్వర్యాలతో ఆశీర్వదిస్తాడు. అలా సొలొమోను ఏం చేస్తాడంటే అతను తర్వాత ఏం చేస్తాడంటే అన్యులతో వివాహం చేసుకోవటం వల్ల చివరికి భ్రష్టుడైపోయి అతను కూడా చచ్చిపోతాడు. అన్యులు వివాహం చేసుకున్న తర్వాత అన్యుల ఆచారాలను పాటించడానికి భార్యలు చెప్పినట్టు భర్త వింటూ ఉంటాడు. కాబట్టి అన్యులు అయిన భార్యలు చెప్పిన మాటలు విని అతను భ్రష్టుడైపోతాడు. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవాలన్నా అక్కడి నుంచి భ్రష్టత్వం ప్రారంభమైంది. ఇక్కడ సొలొమోను దగ్గర ప్రారంభం అవుతాయి కదా, ఆదిలో నుంచే భ్రష్టత్వం ప్రారంభమైంది మనకి. అక్కడి నుంచి తర్వాత ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే 6వ వచనంలో తీస్తే నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పదని గ్రహిస్తాడు. వీళ్ళంతా ఎట్లా తయారయ్యారంటే అసలు దేవునికి అవిధేయులుగా తయారయ్యారు. అందుని బట్టి ఏం చేశాడంటే దేవుడు ఒకసారి చూసినప్పుడు నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం చెంది తన హృదయంలో నొచ్చుకుంది. దేవుని మాట చొప్పున ఇక్కడ జరిగింది హృదయంలో నొచ్చుకుంది. అప్పుడు మనకు ప్రత్యేకంగా కనపడుతుంది ఎవరంటే నోవాహు కనపడుతున్నాడు. నోవాహుని గురించి మనం ఒకసారి చూసినట్లయితే నోవాహుని ఏం చెప్తాడంటే నోవాహుని బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు నోవాహుని గురించి ఏం చెప్తాడంటే, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. ఏలనగా నేను వాటిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను కాబట్టి అక్కడ మిగిలింది ఎవరంటే ఆయన తర్వాత జలప్రళయం తర్వాత ఈలోపు నోవాహు చెప్తాడు. నోవాహుకి ఏం చెప్తాడంటే నువ్వు వాడని చిత్సారకు మనతో వాడని తయారు చేసుకోమంటాడు. దానికి ఇచ్చినట్టు కొలతలు దేవుడు ఇస్తాడు. ఆ ప్రకారం ఆయన చేస్తాడు. అది 120 సంవత్సరాలు జరుగుద్ది. 120 సంవత్సరాలు వీళ్ళకి రేపు జలప్రళయం రాబోతుందని చెప్పని వాళ్ళకి ప్రజలకు అందరికీ చెప్తే వాళ్ళు ఈయన పిచ్చి పట్టింది అనుకుంటారు, వాళ్ళు నమ్మరు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే వర్షాలు లేవు, భూమి నుంచి వచ్చిన ఉబికినటువంటి ఊట ద్వారానే పంటలు పండి అది తెలుసు. కానీ వాళ్ళకి వర్షం పడుద్ది అనే సంగతి తెలియదు. దేవుడు చెప్పాడు, నోవాహుకు చెప్పాడు. నోవాహు ఆ ప్రకారం వాళ్ళతో చెప్తే వెళ్ళ చివరికి ఏమవుద్దంటే దేవుడు ఈయనకి ఏం చెప్తాడంటే చిత్సారకు మాంతో వాడని తయారు చేయమంటాడు. వాడని తయారు చేసిన ఆ జాతుల నుంచి ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకోమంటాడు, వాళ్ళలోకి తీసుకోమంటాడు. ఆ 120 సంవత్సరాల తర్వాత దేవుడు కన్ను తెరిచి జలప్రలయం వస్తుంది. జలప్రలయం ఎన్ని రోజులు వస్తుంది? 40 రోజులు. రాత్రి పాళ్ళు 40 రోజులు వచ్చి మొత్తం భూమి అంతా కూడా తుడిచిపెట్టుకుపోద్ది. ఇది చరిత్రలో మొదటి భాగం. కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు తన వెంకుల్లో దీవించిన గాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకమున్న మా తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారపడుతున్న మా గొప్ప తండ్రి నాయన, బైబిల్ చరిత్ర అందరూ చదవటానికి సమయం లేని వాళ్ళు, వినటానికి ఎక్కువ ఉండి చదవటానికి సమయం లేని వాళ్ళ కొరకై తయారు చేస్తున్నటువంటి చరిత్ర, బైబిల్ చరిత్ర, పాత నిబంధన కొత్త నిబంధన చరిత్ర భాగాల్ని ఆయన వివరంగా వివరించి చెప్తుండే వారంతా కూడా ఆత్మీయ బలపరచబడటానికి, బైబిల్ని గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయం చేయమని, ఇది వినని వారు ఆత్మీయ బలపరచబడటానికి కూడా సహాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభు మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.